చలో అందరికీ శనార్థులలో మాస్మలను ముచ్చట్లు పోవడపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇవాళ మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉన్నదనుకో రాదుర్రి. ఏందుల్లాగా అంత ప్రత్యేకమైన రోజు అనుకుంటురా? అదేనుల్లా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సార్ ఉన్నాడు కదా, బిఆర్ నాయుడు గారు. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నట్టు. ఎందుకనంటే ఆయన పుట్టినరోజు జన్మదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో అట్టహాసంగా వేడుకలు జరిగినాయి. ఇక దానికి తోడు నా సొంటోళ్ళు ఎంతో మందికి ఆయన అన్నం పెట్టిన అన్నదాత, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన జీవిత ప్రదాత. ఎందుకనంటే ఆయన చల్లని నీడలో ఎంతో మంది బతుకుతుర్రు. ఇక అదొక్కటేనా, అన్నార్థులకు అక్కడ ఇక్కడ ఎవరికి ఏ సాయం కావాలన్నా ఎంతో మానవత్వంతో దాతృత్వంతో అందరినీ ఆదుకునే చేయి కాబట్టి అందరికందరూ ఆయన జన్మదినం సందర్భంగా మురిసి ముప్పందు అనుకుంటా శుభాకాంక్షలు చెప్పిరనుకో రాదురి. ఇక వేడుకలు ఎట్లయినాయి ఏం సంగతి అనేది ఒకపారి అరుచుకొని వద్దాం. అన్నిటికి మించి ప్రత్యేకంగా మాస్మలన వార్తల తరపుకెళ్ళి కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మాస్మలన వార్తల తరపుకెళ్ళి కూడా కోరుకుంటున్నాం. ఇక ఎంతో మంది కడుపు నింపి గాలకు అన్నం పెట్టిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారు పుట్టినరోజుల్లో అయ్యాల. ఇక ఎక్కడికక్కడ పూజలు చేసుకుంటా సారు సల్లంగా ఉండాలి, 10 కాలాలు పదిలంగా బతకాలి అని చెప్పి అందరు సుత బగ్గ పూజలు చేపిస్తాండ్రు. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్ని వర్గాల నుంచి వెళ్ళి శుభాకాంక్షలు పెద్ద ఎత్తున వస్తున్నాయుల్లా. టీటీడీ చైర్మన్ సారుకు సీఎం చంద్రబాబు సారు సుత ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిండు. ఇక శ్రీవారి ఆశీస్సులతోటి బిఆర్ నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి సల్లగా ఉండాలి అని మొత్తానికైతే శుభాకాంక్షలు తెలిపిండుల్లా. బిఆర్ నాయుడు గారు వారి జన్మదినం సందర్భంగా భద్రాచల రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులను వారికి అందజేయడం జరుగుతున్నది. తాటిబాల గోత్రంలో జన్మించి ఈ విధంగా TV5 ఛానల్ని, అదేవిధంగా మన హిందూ ధర్మానికి గొప్ప సేవ చేసేటువంటి ఉద్దేశంతో హిందూ ధర్మం అనేటువంటి ఆధ్యాత్మిక ఛానల్ని నడిపిస్తూ మన సనాతన ధర్మాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని భద్రాచల రామచంద్రమూర్తి సన్నిధిలో వారికి ప్రార్థిస్తూ వారికి వేదాశీస్సులను అందజేయడం జరుగుతుంది. నవో నవో భవతి జాయమానోన్హాం కేతుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. అగో సూచిన్ రానుల్లా ఎక్కడెక్కడో పూజలు చేపించుకుంటా సారు సల్లగుండాలి అని చెప్పి ఇక అందరు సుత పొద్దుగాలనే గుళ్ళెకొయ్యి పూజలు చేపించిండ్రు. ఇక ఇటు మంత్రి నారా లోకేష్ అన్న సుత ఇక టీటీడీ చైర్మన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండ్రని, సామాన్య భక్తులకు మెరుగైన వస్తువులు కల్పించి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారని, ఇక ఆ శ్రీవారు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని చెప్పి మొత్తానికైతే శుభాకాంక్షలు తెలుపుకొచ్చిండుల్లా. ఇక మల్లోత్యాప బిఆర్ నాయుడు సారుకు ఇక మాస్మలన ముచ్చట్ల తరపుకేంచెల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏపీలో అయితే ప్రతిరోజు పర్వదినమే అవుతున్నది అనుకో రాదురి. ఇవాళ హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత ఇక తిరుక్కుంటా ఊర్లని పింఛన్లు వంచింది. 1 తారీఖే కదా. అందుకని ముసలి ముడి వాళ్ళందరికీ పింఛన్లు వంచుకుంటా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం మీద అయితే ఇక ఊరు సర్పంచ్లకు కానీ గ్రామాలకు కానీ మంచి దినాలు వచ్చినాయని కూడా చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఏదేమున్నా కూటమి సర్కారు ఎక్కిన కాంచెల్లి వాళ్ళకు ఓటమి లేకుండా పోయింది జనాలకు. గంత ఆనందంగా పథకాల మీద పథకాలు, అభివృద్ధి మీద అభివృద్ధి, ఉరుకులు పరుగుల మీద సాగుతున్నది అనుకో రాదు ప్రభుత్వ పాలన. ఏదున్నా గిసోంటి సర్కారు కావాలనే కలలుగా అన్నది కదా. అదే మన జగన్నాథ్ గారు ఉన్నాక అబ్బో ఇక ఆనందం మనం చెప్తాం. కానీ మొత్తానికి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఎట్లా ఉన్నాయి గ్రామాలు, తర్వాత ఈ కూటమి సర్కారు ఏపీలకు ఎక్కినాక ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక్కపారి హోమ్ మినిస్టర్ గారి మాటలలోనే మనం ఇందాముల్లా. ఇక మనం చెప్పుడు ఎందుకు, మేడం చెప్తుంది కదా, ఇందాం రారి. ఇక కూటమి పాలనల గ్రామ సర్పంచులకు పునర్జీవనం వచ్చిందని చెప్పి హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుకొచ్చిందుర్రా. ఇక ఇవాళ అనకాపల్లి జిల్లా కాడున్న పాయకరావుపేట నియోజకవర్గము కోటవురుట్ల మండలంలో పర్యటించింది. బీకేపల్లి ఊర్లే పింఛన్ల పంపిణీ చేసిండ్రులా. ఇయ్యాల ఇక 1వ తారీఖు వచ్చిందంటే ఎట్లుంటది ఎరికే కదా. పింఛన్ల పండుగ మామూలు ఉండదు ఏపీలా. 1వ తారీఖు పొద్దుగాలనే ఇంటింటికి పోయి పింఛన్లు ఇస్తామని చెప్పి ఇక మొత్తానికైతే చెప్పుకొచ్చిందుర్రా. పోయిన సర్కార్లా పింఛన్ పేరుతోటి ఏం చేసి రోజు జనాలకు తెలుసు అని చెప్పి మస్తుగా మండిపడ్డది. ఇక పోతే ఆ పిందాం పాన్రి. చంద్రబాబు నాయుడు గారి దైవల్ల ఇది అందరూ దైవాలు. 50 సంవత్సరాలు ఇల్లు
ఆగది పోయిన తేప గింత ముఖం ఆడుండే. ఇక పింఛన్లు రాక పాప మస్తుగా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే అవసరమైన కాలంలో పింఛన్లు ఇస్తున్నామని యాది చేసింది మల్లో తేప. ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చినాము. ఆగస్టు 15 నుంచెల్లి మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వస్తుంది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా ఇస్తా అన్నాం. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఇక మొత్తానికైతే గీతీరుగా తెలుపుకొచ్చిందుర్రా. ఇవాళ రేపట్ల బీపీ షుగర్లు పెరిగిపోయి ఏమున్నదిలా ఈడు లేదు బోర్డు లేదు, ఎవరికి పడితే వాళ్ళకి షుగర్లా బీపీలా. ఇక దానికి తోడు చిరుధాన్యాలు తింటే గ్లూకోజ్ శాతం పెరగదని మిల్లెట్ దోశల తయారీని మిల్లెట్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు కదా. అగో ఈ జిల్లాలో అయితే ఏకంగా మిల్లెట్ బిస్కెట్లు కూడా తయారు చేసిరట. అవి మళ్ళీ పోయి మోడీ దాకా పోయినాయి, ప్రధానమంత్రి దాకా. ఆయన కూడా శబాష్ భలే చేస్తున్నారు, గిట్లు ఉండాలి అభివృద్ధి అంటే, గిట్ల ముందుకు పోతే దేశం ముందరికి పోతుంది అనుకుంటూ వచ్చింది అనుకో రాదురి. ఎందుకంటే ఈ అడ్డమైన కల్తీ తిండి తిని కల్తీ మందులు తాగి కల్తీ మంది ఎరువుల కాంచాలు అన్ని కల్తీవే కదా. ఇక చిరుధాన్యాలతో చేయించుకున్నది అయితే ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని ఇక అక్కడ ఉత్పత్తిలో భాగంగా అక్కడ వాళ్ళంతా చిరుధాన్యాలతో బిస్కెట్లే చేస్తున్నారు ఏకంగా. ఇక బిస్కెట్లు అంటే ఇప్పుడు డైరెక్ట్ తినాలంటే ఇబ్బంది పడతారు కదా. ఇట్లా అయితే అలకగా ఉంటుందని ఎక్కడిదక్కడ కొత్త కొత్త ఉత్పత్తులు తయారవుతున్నాయి. అందుకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఏదున్నా మనిషి బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ముందుగాల. అందుకే చిరుధాన్యాలతో వస్తున్న ఈ ఉత్పత్తులను చూసి ప్రధానమంత్రి బేష్ అన్నాడంటే మరి మామూలుగా ఉంటుందా ముచ్చట. పోదాం రారి ఏమేమి తయారు చేస్తారు, ఎట్లా చేస్తారు, షుగర్ బీపీ వాళ్ళు ఏమన్నా ఆనించలు కొనదలుచుకుంటే కొనురి, ఎందుకంటే పానం బాగుండాలి కదా నువ్వులా. అదే ముచ్చట మీదకి వెళ్ళట ఒక పరి అరుచుకోద్దాం రారి ఖమ్మం జిల్లాకు పోయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాడున్న భద్రాచలంలా గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిలెట్ బిస్కెట్ల తయారీ మీద మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మంత్రి మాట్లాడుతోటి ఎంతో ప్రోత్సాహంగా ఉన్నదని చెప్పి మొత్తానికైతే శ్రీరామ గ్రూపు గిరిజన మహిళా బృందం బాగా సంబరపడతాండ్రు. మీరు తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలి పనులు చేసుకునేవారు. వీళ్ళు ఆహారం కోసం రోజంతా కష్టపడేవారు. ఈరోజు అదే మహిళలు మిల్లెట్స్తోనూ సిరిధాన్యాలతోనూ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ వరకు వెళ్తున్నాయి. ఇక వాళ్ళు మిల్లెట్ బిస్కెట్లు తయారీకి ఉపయోగించే సిరిధాన్యాలైన జొన్నలు, రాగులు, సామాలు, కొర్రలు, ఇక ఇంకింత నెయ్యి, బెల్లము మొత్తము మేమే ఊర్లల్లో రైతుల కాంచులు తీసుకొచ్చి ఎంతో పరిశుభ్రంగా నాణ్యతతోటి ఊడిన బిస్కెట్లను ఇక ఇట్లా తయారు చేసుకుంటా మార్కెట్కు అందజేస్తాము అని మొత్తానికైతే చెప్పుకత్తాన్రులా. బిస్కెట్స్ ఆర్గానిక్ ఫుడ్ అంటే బెల్లము, నెయ్యి, బటర్ వేసి చేస్తాం. ఎలాంటి మైదా పిండి, గోధుమ పిండిలు, పంచదార కలపకుండా చేస్తున్నాం. ఏంటంటే క్వాలిటీ మంచిగా ఉండాలి, ఆరోగ్యమైన ఫుడ్ తినాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్లైనా, బీపీ వాళ్ళని, చిన్న పిల్లలైనా మైదా బిస్కెట్లు అవి తిని ఆరోగ్యం పాడైపోతుంది. అట్లా కాకుండా ఆరోగ్యమైన ఫుడ్ అందించాలి. మనం కూడా దాంట్లో కూడా అందించడానికి ముందుండాలి అనుకుంటే మేము ఆదివాసీ మహిళలు 4 కూడి చేసుకోవడం జరుగుతుంది. ఇక మరి గీ సిరిధాన్యాల బిస్కెట్ల తయారీ మీద భారత ప్రధాని స్వయంగా మన్ కీ బాత్ లా మాట్లాడుతోటి గాలకి ఇంకింత ప్రోత్సాహం అయిందని బాగా సంబరపడుతుండ్రు. ఇక ఆల మాటలనే ఇందాం పాండ్రుల ఓ త్యాప. ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మన భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. బేసిక్ గా వీళ్ళు మన 4 ఆదివాసీ మహిళలు 2019లో శ్రీ భద్రాద్రి శ్రీరామ లయబిలిటీ గ్రూప్ అని పెట్టేసి శానిటరీ నాప్కిన్స్ ఐటీడీఏ నుంచి ఎంఎస్ఎంఈ యూనిట్ 14 lakhs కాస్ట్ తో పెట్టించడం జరిగింది. గదన్నట్టు మొత్తానికైతే ఇక మిల్లెట్ బిస్కెట్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఆదరణ లభిస్తుంది. 2019లా నాప్కిన్స్ తయారీతోటి మొదలైన గీల పరిశ్రమ ఐటీడీఏ పీఓ ప్రోత్సాహకము ఇంకింత శ్రమ పట్టుదలతోటి అంచలంచలుగా ఎదుక్కుంటా ఇక ఇప్పుడు దేశ విదేశాలల్లా గాలు తయారు చేస్తున్న బిస్కెట్లు ఆముడు జరుగుతున్నదని చెప్పుకత్తాన్రులా. మేము 4 కలిసి ఈ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేయడం జరుగుతుంది. మేము స్టార్టింగ్ అంటే శానిటరీ నాప్కిన్స్ చేసేవాళ్ళం. అది 3 months ఒకసారి ఆర్డర్ ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే మేము ఖాళీగా ఉండకూడదు అని చెప్పి మేము పీఓ గారిని అడిగాం. పీఓ గారిని అడిగినప్పుడు మీకు ఏ బిజినెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, వాటిని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పారు, సపోర్ట్గా ఉంటామన్నారు. దానికోసమని మేము అన్ని ఆలోచించి మిల్లెట్స్ సంబంధించింది అయితే బాగుంటదేమో అని ఆలోచించాము. ఇక మొత్తం మీద గీల వ్యాపారం అభివృద్ధి దిక్కుకు ముందుకు సాగుతున్నదని గిరిజన మహిళలు బాగా సంబరపడతాండ్రు. ఇక ఉత్తుత ముచ్చట కాదు గదనుల్లా, మరి ఎక్కడనో గిట్లా తయారు చేస్తున్న ముచ్చట ప్రధాని మోడీ సార్ దాకా పోయి ఆయన దీని గురించి మాట్లాడి దేశ విదేశాలకు పంపిణీ అవ్వుకుంటా గక్కడ దాకా గీ వ్యాపారము ఇక మొత్తం విస్తరించుకొని గక్కడ సుత కొంటాన్రంటే మామూలు ముచ్చట్నా చెప్పుండ్రి. ఇక మరి వాళ్ళ తప్పేమున్నది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే 4 మోసం చేసుడు వాళ్ళ డ్యూటీ.
మరి కొంతప్పుడు తక్కువ ధరకు ఎందుకు ఇస్తుండు వీడు ఎటువంటి బంగారము ఏం కథ అని చూసుకోవాలి కదా. అగ్గువకు వస్తున్నాయంటే రోడ్డు మీద పడ్డ సబ్బులు ఎత్తుకపోయే బాపతి మనం ఆశకు అద్దుపద్దు ఉండాలి. మరి వాడు అగ్గువకి ఎందుకు ఇస్తాడు? మార్కెట్లో ఒక రేటు ఉంటే మాకు మేము చాలా అగ్గువకి ఇస్తాం అనగానే అవునా అటనా తే అని పోయిరట. వెనక సీట్ చూస్తే ఏముంది, టోపీ పెట్టి అవతల పడ్డారు 4 మనుషులు. ఆ వెనక సీట్ మళ్ళీ పోయి ఓ సారో మేము మోసపోయినామని పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు. ఇక వాళ్ళు తిరగాలి వీళ్ళ కోసం. ఎక్కడి లొల్లుల్లా కష్టం చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి, ఎంతలో వస్తుందో అంత తీసుకోవాలి. కానీ అగ్గువకు వస్తుందని ఆశపడితే ఇక ఉంటారు కదా కొంతమంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే బాపతి, అగో గసంటి వాళ్ళకి గిసొంటిది అవుతుంది. ఇప్పుడు ఆ 4 మనగాళ్ళని ఎడబట్టాలను ఏం కాదో పోలీసు వాళ్ళు. మొత్తం మీద అయితే కథే ఉన్నది చూడు. జర చూసుకొని పోరి సమాజంలో ఈ సిటీల దగ్గర, ఈ పైసలు ఇచ్చే దగ్గర, ఈ బంగారం దగ్గర అల్కగా వస్తుందంటే చాలా ఆశపడి ఉరుకుతారు. వెనక చీరేమో ఎత్తుకొప్పుకుంటారు. ఏడన తక్కువ ధరకు బంగారం అమ్ముతారు. కీ ముచ్చట ఎట్లా మీ పాడైతారో ఏమో. బంగారం అసలు అందం ద్రాక్ష లెక్క అయింది. ఫస్ట్ పానాలు అరిచేతులలో పెట్టుకొని కొనాల్సిన రోజులు వచ్చినాయి. ఇక లగ్గాలున్న సుత ఏదో పెట్టుబోతకు పెట్టాలా కాబట్టి కొంటున్నామన్నట్టు కొంటారు మస్తు మంది దాకా. గస్వంటివి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పంగానే నమ్మి మోసపోయినరటనుర్రా. ఈ గాళ్ళని ఇలా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు మోసం చేసిన మోసగాళ్లను. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ కు బంగారం ఇస్తామని 7,32 లక్షల రూపాయల దాకా నెల్లూరు జిల్లా కావలికి చెందిన పోతరాజు రతన్ కుమారు, జశ్వంత్, శాంతి పవన్ కుమారు, కట్ట శ్రీకాంత్ అట గిల్ల పేరు. ఇక గీళ్ళు మోసం చేసిండ్రట. ఇక నిందితులు నకిలీ బంగారం ఇచ్చిండ్రని తెలుసుకున్నాడట బాధితుడు. మరి ముందుగాల ఎరకగాలేదా తక్కువ ధరకే బంగారం ఇస్తా అన్నప్పుడు. ఇక మరి చేతులు గాలిన కాకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటది చెప్పుండ్రి. ఇక బాధితుడు మొత్తానికైతే లాభోదిబోం అంటాడు మోసపోయినా అని చెప్పి. రాజేంద్ర ప్రసాద్ ఆయనకు బంగారం అద్దని పైసలు తిరిగియాలని ఘోరంగా ఇక కర్నూలుకు రావాలని చెప్పిండ్రట. కర్నూలు కాడికి పోయినాక ఓ కాడికి పిలిపించి ఇష్టం వచ్చినట్టు దాన్నిండ్రట. ఇంకో 50,000 రూపాయలు సుత తీసుకున్నారట. మళ్ళా ఇక గిట్ల దెబ్బలు దాకినాక అర్థమైందంట అసలు కథ మోసపోయినా అని. అటెనక చిక్కి పోలీసుల కాడికి పోయి సారు ఇక కాపాడురా అన్నారట. బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా 7,32 లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు పావని లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. ఇక పోలీసోళ్ళు అంతైనా కతే ఎట్లుంటది ఓ పక్క చెప్పబడుతుంది. గిసొంటి నమ్మి మోసపోకుండ్రి, పైసలు పెట్టి ఆగం కాకుండ్రని అని. ఇక కేసు నమోదు చేసుకుని ఎంకులాడంగా అసలైన ముచ్చట్లు మొత్తం బయటపడ్డాయటనుల్లా. ఇక మొత్తానికైతే గీ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్ అట. ఇక ఇప్పుడైనా పరారీలున్నాడట. ఇక గిట్ల మస్తు మంది దాకా తక్కువ ధరకే పైసలకు బంగారం అమ్ముతామని చెప్పి గిట్ల మోసం చేసిండ్రట. ఆఖరికత్తే 4గురిని పట్టుకున్నారు గాని అసలైన సూత్రధారి పరారులున్నాడట. ఈ ముఠాల నకిలీ బంగారం పేరుతోటి ఎవరైనా పైసలు ఇచ్చినా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నకిలీ పోలీసులు లెక్కచ్చి బాధితులను అరెస్ట్ చేస్తున్నట్టు అడావిడి చేస్తారని. ఇక దీంతో బాధితులు భయంతో తీసుకున్న నకిలీ బంగారు బిస్కెట్లను సైతం నిందితులకు తిరిగిచ్చేటోళ్ళని ఇక మొత్తానికైతే డిఎస్పీ సార్ తెలుపుకొచ్చిండులా. ఇక ఈ 4గురు మోతేవార్ల కాడ 6,40,000 రూపాయలు, 4 కార్లట, నకిలీ బంగారం బిస్కెట్లట, పోలీసులు వాడే సామాగ్రి ఉంటది కదా గది కూడా దగ్గర పెట్టుకున్నారట ఎవరు నత్తె బెదిరిద్దామని. ఇక పైలం గిసుంటోళ్ళ నమ్మకూరు జరా గట్ల పంతులు అంటే గిట్లుండాలి. ఎందుకనంటే ఇక ఆయన పోతున్నంటే గత పండుగ లెక్క చేసిరనుకో రాదురి పోరగాలు చాలా ఏళ్ళకెళ్ళి పంతులు కొలువు చేసినా ఒకటే స్కూల్లో మళ్ళీ పోయి ఆయన అభివృద్ధి కానీ, ఆయన చేసిన తీరు కానీ, ఆయన తీర్చిదిద్దిన విద్యార్థులు కానీ, ఆయన నడిచిన నడకలు కానీ, ఆయన చెప్పిన పాఠాలు కానీ, ఆయన బడి కోసం ఆయన చేసిన అంకితం కానీ అబ్బబ్బబ్బబ్బా ఆ త్యాగాన్నంతా గుర్తుపెట్టుకొని పోరగాలు మా పంతులు పదవి విరమణ తీసుకుంటుండు. ఇక మేము అంతక్కువ గెట్టకపోనిస్తామని కోలాటం వేసుకుంటా, పాటలు ఆడుకుంటా, ఆట ఆడుకుంటా, ఇంటికాంచెలు స్కూల్ దాకా తీసుకొచ్చి దండలేసి దండం పెట్టి సారు నీ సేవలు మరవలేమని తీరు అరుచుకొని ఆయనను పంపించేసరికి పాపం పంతులు అయితే మురిసి ముప్పందం అయ్యిండు. అబ్బా ఇన్నొద్దులు నేను సేవ చేసినందుకు బలి ఘనత దక్కిందిరా నాకని ఆయన కూడా మురిసిండు. అగో పదవి విరమణ అంటే గట్లుండాలి. అంటే 4 కాలాల పాటు ఆయన గుర్తుంచుకోవాలి, ఆయన సేవలు గుర్తుండాలి. మనిషి పోయినా కూడా మనిషి చేసిన సేవ గిట్ల నిలబడాలి అనే దానికి గిదే తార్కాణం. ఒక్కపారి ఆ పంతులు మనం కూడా చూసేద్దాం రారుల్లా.
అగ్గో పిలగాండ్లు గురుభక్తుని భలే జాటుకున్నారు కదా నువ్వులా. పెద్ద సారు పదవి విరమణ యేసుడితోటి పిలగాండ్లయితే గురుభక్తి జాటుకుంటా ఎరేటిగా సన్మానం చేసిండ్రు. విద్యార్థులందరూ పూలు జల్లుకుంటా కోలాట మాడుకుంటా ఆయన ఇంటికాంచెల్లి బడిదాకా పట్టుకొచ్చిండ్రులా. గీ ముచ్చట ఖమ్మం జిల్లా కాడున్న నేలకొండపల్లిలా అయింది. ఇక గీ సారు పేరు హరిశ్రీనివాస్ అట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లట. ఇక నేలకొండపల్లి కాడున్న సంగారెడ్డి కాడ సర్కారు బల్లే 12 ఏళ్ల కాంచెల్లి పెద్దసార్ లెక్క పనిచేస్తుండట. ఇక బడికి అన్ని రంగాలల్లా ఒకటి ఉండి ముంగటుండి ఇక బడికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పట్టుకొచ్చిండట. ఆయన చదువుకున్న బడి సుత అదేనటనుర్రా. ఇక ఆ బడికే పెద్దసార్లే కచ్చుడితోటి ఇక నా బడిని గట్టిగా తీర్చిదిద్దాలని గప్పుడే నిర్ణయించుకున్నాడట. శాలరీ ఎక్కువ వస్తుంది కదా, పిచ్చోడిగా అవుతున్నాను. సింగారెడ్డిపాలెం అంటే లేదు సార్, నేను చదువుకున్న స్కూలు, ఖచ్చితంగా మా నాన్నగారు పనిచేసినటువంటి స్కూలు, నేను ఖచ్చితంగా ఆ పాఠశాలకే పోతానని చెప్పి నేను ఈ పాఠశాలను ఆలోచన కోరుకొని నేను ఇక్కడికి వచ్చాను. మరి ఇంత మంచి నేలకొండపల్లిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులను, అధికార గణాన్ని, ఎండిఓ కానీ ఎంఆర్ఓ గారితో నాకు ఒకటే పరిచయం మొన్న వచ్చినప్పుడు. కానీ డైనమిక్ ఎంఆర్ఓ అడిగినటువంటి వారు చెప్పినటువంటి ఇది నుంచి నాకు చాలా ఆనందం కలిగింది. ఇంకా వారితో ఇంకొక ఏడాది 2 ఏళ్ళు చేస్తే బాగుండేది, ఇంక ముందు వచ్చినటువంటి సార్ అని చెప్పి నేను అనుకున్నాను. ఏది ఏమైనప్పటికీ అందరికంటే ఆ చిన్నారి విద్యార్థులు మీరు నిజంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి డిసిప్లైన్ నమ్మను కూడా నమ్మలేరు సార్. ఇక ఆనాటి కాంచెల్లి ఇయాల్టి దాకా బడి అభివృద్ధికి ముందుండి కృషి చేసిండట. బల్లే ఏం చిన్న సమస్యలు వచ్చినా కూడా ఇక అవన్నీ మంచిగా చేసుకుంటా అక్కడ చదువు చెప్పే సార్లకు మేడంలకు మంచి దిక్కు పోవాలని పిల్లగాళ్లతోటి ఒకటయ్యి అభివృద్ధికి తోడ్పాట అందించిండట. వాళ్ళకు నచ్చిన పెద్ద సారు పదవి విరమణ చేపడుతున్న సమయంలో ఘనంగా వీడ్కోలు వలకాలని పిల్లగాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ప్రధానోపాధ్యాయులతో పాటు ఆయన సతీమణి మీద కూడా పూలు జల్లుకుంటా వాళ్ళ ఇంటి కాంచెల్లి కోలాట మాడుకుంటా ఇక మొత్తానికైతే డప్పుల వాయిద్యాల నడుమ పెద్దసారి ఇంటి నుంచెల్లి కిలోమీటర్ దూరంలో ఉన్న బడికి వాటుకొచ్చిండ్రు. స్వయంగా విద్యార్థులే కోలాట మాడుకుంటా స్వాగతం వలికి బడికి వాటుకొచ్చి ఘనంగా సన్మానించిండ్రులా. ఇగ్రందాపినోడు ఇంట్లుంటే ఏంది ఇడుపుకు అంతేంది అన్నట్టు 3 తేపల గాలిపంక పార్టీలను గెలిపించినా ఏ గావు లేదా ఏ సాగు లేదా. అరే పోరగాళ్ళకి అదే లొల్లి అయిపోయా. బడికి పోవాలంటే ఆ గుట్టలు వాగులు దాటుకొని పోవాలంటే 3 తేప ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఓ బ్రిడ్జ్ లేదా, తొవ్వ లేదా, బస్సు లేదా, రోడ్డు లేదా, ఏ వీటికి ఏమి లేదా. అందుకనే 3 ఈకల్ని చేసిరు గాలిపంక పార్టీలను ఏపీ జనాలు. మరి లేకపోతే ఎందుల్లా ఇప్పటిదాకా కూడా ఆ పొరగాలు చదువుకోవడానికి సౌలతులు చక్కగా లేవు, పోతానికి తొవ్వలు చక్కగా లేవు అంటే ఏం చేస్తున్నట్టు? గాడిద పనులు ఏమన్నా చదువుతున్నట్ట గాలిపంక పార్టీలు? ఇక అంటే కోపం మళ్ళీ మేము ఇంత పొడుగు చేసినాం అన్నారు. ఒకసారికి అవకాశం ఇస్తే ఏపీని ఏమి లేకుండా చేసి అంగట్లో కూర్చోబెట్టి అమ్మి పాడేసిరి. మళ్ళీ ఈ గెలిచిన కారణాన మంచిగా చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నా అది లేదు ఇది లేదు. ఆఖరికి ఇక కూటమి సర్కారు వాళ్ళే ఎట్టన చేయాలని చెప్పి ఆ పొరగాళ్ళు అక్కడ జనం మొత్తుకోబట్టిరు. ఏం సారు మేము ఓట్లేస్తే మా మూతి మీద కొట్టినట్టు చేసిరి గాలిపంక పార్టీలు అని గయ్యిన లొల్లి పెడుతున్నారు అనుకో రాదురి. ఇంకా పొరగాళ్ళ చదువులు ఏం కావాలి చెప్పుండ్రి. 3 తేపలు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నట్టు మరిగా. ఇక చూడు ఎంత అధ్వానం ఉన్నదో. అవు జగ్గులు జర కళ్ళు పెద్దగా చేసుకొని చూడు. నేను చేసిన ఇంతలావు పాలనంటివి నీ సక్కదనం పాడుగాను. గిదేనా నీ పాలన? చదువు కోసం సాహసం చేస్తాన్రు పాపం చిన్నపిల్లగాన్లు. పానాలు అరిచేతులు పెట్టుకొని ప్రయాణాలు చేస్తుండ్రు. గడ్డెలు వాగులు దాటుకుంటా బడి బాటలు పడతాన్రు. ఆనలు పడితే చాలు ప్రయాణం నరకమే అని తెలిసిన సుత చదువు కోసం పోరాడుతుండ్రు గీ పిల్లగాన్లు. అల్లూరి సీతారామరాజు జిల్లా కాడ అరకులోయ నియోజకవర్గం పరిధిలో ఉన్న డుమ్రిగూడ మండలము నారింజ వలస ఇక జింగిడి వలస ఊర్లకు చెందిన పిల్లగాండ్ల పరిస్థితుల్లాగిది. చదువు కోసం ఆరాట పడుకుంటా పోరాటం చేసుకుంటా నిత్యం భయంతో గెడ్డలు వాగులు దాటుకుంటా పోరాటం చేస్తాన్రు. ఇక జిల్లా అరకులోయ నియోజకవర్గంలో 3 దఫాలుగా బంకపాటి ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అక్కడ ఇక గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాట. పంకపాట అంటేనే అబద్ధం ముచ్చట నాయం. ఇక మాటలతోటి కోటలు కట్టుడు, ఇక నీటి మీద రాతలన్నట్టుంటది గాల కథ. ఇక గెలిచిన సూత గిరిజన విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోతలేరట. దీంతో గిరి విద్యకు పెద్దపేట ఎత్తున్న కూటమి సర్కారు మా సమస్యను పరిష్కరించాలని గిరిజనులు ఇక గిరి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటుండ్రు. మాకు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే బందపని వలస వెళ్ళాలి, గడ్డ దాటి వెళ్ళాలి. పెద్ద గడ్డ ఉంది సార్. అందుట్లో పంతలసింత ఒక స్కూల్ ఉంది, పంతలసింత రోడ్డు దాటి వెళ్ళాలి.
చాలా ఇబ్బంది సార్. రోడ్డు దాటి వెళ్ళాలంటే పిల్లలు ఏ టైంలో ఎలాగెళ్తారో తెలియదు. మాకు పంపించాలంటే చాలా భయం వేస్తుంది. అందులో వర్షాకాలంలో గొడుగు పట్టుకుని వెళ్ళాలంటే గాలి. ఇక కూటమి సర్కారు చేస్తున్న మంచి పనులు చూస్తుర్రు కదా నువ్వులా. ఇక మా పిల్లల పానాలు అరిచేతులు పెట్టుకుని వాగులు గెడ్డలు దాటుకుంటా బడికి పోతుండ్రు. జరగరాని సంఘటనలు జరగక ముందే వంతెలను కట్టి మా పిల్లలను ఉన్నత చదువులు చదువుకునేటట్లు చర్యలు చేయాలని చెప్పి ఇక సీఎం సార్ ను డిప్యూటీ సీఎం ను మొత్తానికైతే గిరి బిడ్డలు ఎడుకుంటారు. ఇంకా గివ్వనట్టు వాటి మాస్ మల్లన్న ముచ్చట్లు పాడబోయే సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.